నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్, రేవూరి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్, రైస్ మిల్. రైస్ మిల్. ఎట్లా ఉంది మరి బిజినెస్? బిజినెస్ అంటే ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు. గవర్నమెంట్ టేకింగ్ రైస్ ఇవ్వడం వల్ల రైస్ ఇండస్ట్రీ చాలా వరకు మిల్లు ఒకప్పుడు అంటే మిల్లు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పటికి సన్న బియ్యం వేయడం వల్ల చాలా మేము దాదాపుగా అంటే మా చిన్న మిల్లులు అంటే పెద్ద పెద్ద మిల్లు అయితేనేమో ఓల్డ్ న్యూ టెక్నాలజీతో వచ్చిన వాళ్ళకు వర్క్ నడుస్తుంది. మేము ఈడ స్థాపించి 40 years అవుతుంది. అప్పుడు ఓల్డ్ టెక్నాలజీకి న్యూ టెక్నాలజీకి అప్పుడు ఈ ఏరియాలో మాది ఫస్ట్ మిల్లు. అప్పుడున్న మోడర్న్ మిల్లు ఉండే ఫస్ట్లో. మేము ఇక్కడ 5th వార్డులో ఉంటాం. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, సో ఎట్లా ఉండొచ్చు ఈసారి? మరి ఇక్కడ ఈసారి పోటీ మాత్రం తగ్గఫారే ఉంటుంది. బీఆర్ఎస్కు కొంచెం అనుకూలం ఉన్నది. ఎర్రబెల్లి గారు అంతకంటే ముందు బాగా డెవలప్ చేసిండు, చాలా బాగా చేసిండు. రూలింగ్లో ఉన్నప్పుడు చాలా చేసిండు, సాలిడ్ చేసిండు. ఇంకా కూడా ఈసారి కూడా వస్తే బాగుండేమో, కానీ ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల వేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిలు, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏంటంటే ఏమైనా అభివృద్ధి అవుతా ఉందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, కానీ అభివృద్ధి అయితే అవపడతలేదు, కనిపించలేదు. అదైతే స్పష్టంగా అవపడుతుంది. నేనే దీని గురించి అది ఎక్కడ చూసినా కూడా అవపడుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉంటారా పోనీ ఎమ్మెల్యే? అంటే ప్రజల సమస్యల మీద కావచ్చు, రావడం తిరగడం ఊర్లలో కొంచెం అందుబాటులో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇంకా అభివృద్ధి పనులు అయితే ఎర్రబెల్లి గారు చేసిన పనులే ఉన్నాయి. కొత్తగా అయితే ఈ 2 సంవత్సరాల పేరు మీద అయితే ఏం అవపడతలేవు. మీ 5వ వార్డు అన్నారు, సో మరి 5వ వార్డు పరిస్థితి ఎట్లా ఉంటుంది? 5వ వార్డు 100% బీఆర్ఎస్ అవకాశాలు. మిగతా 15 వార్డుల పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? అంటే ఏమి కనిపిస్తుంది? అయ్యో ఇప్పుడు పాత పొలాలు అయితే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చేసిన పొలాలే ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా మీరు చూస్తారు మార్కెట్ యార్డు, మున్సిపల్ మార్కెట్, రోడ్లు, దాదాపుగా ఎర్రబెల్లి గారు 100 కోట్లతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఆయన చేసిన అభివృద్ధి. సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రధానంగా? ఇప్పుడు ప్రతి వార్డులో ఉంటాయి కదా ప్రజలు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థలో సమస్యలు ఉంటాయి. సో ఏంటి మీ ఏరియాలో ఎట్లా ఉంది? మా ఏరియాలో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కొంచెం డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది. సీసీ రోడ్లు అయితే చాలా వరకు మా 5వ వార్డులో దాదాపుగా సీసీ రోడ్లు అయినాయి. ప్రభుత్వం పరంగా చూసుకుంటే పథకాల విషయంలో ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా ఉంది డిఫరెన్స్? ఇక ఎవరి ప్రభుత్వం ఎజెండా వాళ్ళది నడుస్తుంది అంతే. అంటే అమలు అయ్యే విషయంలో ఎట్లా ఉంది? అంటే అమలు అవుతున్నాయా? ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, వాళ్ళు చాలా పథకాలు ఇచ్చారు, ఎట్లా అందుతున్నాయా? అన్ని ఫలాలు అయితే రాలేదు, అనుకున్నది అయితే రాలేదు. అది షూర్. అది మన తెలంగాణ మొత్తం తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వాళ్ళు అన్నారు, ఇంకా ఇవ్వలేదు. 2 సంవత్సరాలు. మెయిన్ సమస్య చాలా బాధపడిన విశేషం అంటే డబల్ బెడ్రూమ్లో ఇల్లు ఫోకస్ పెడితే బాగుండు. చాలా మంది పేదోళ్ళు రోడ్ల మీదకి ఎక్కడం, అది బాగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి మొత్తం ప్రోగ్రామ్ కట్టిన ఇల్లు పంచలేదు కదండి. ఆల్మోస్ట్ 300-400 ఇల్లు కట్టారు, అది పంచలేదు 2 సంవత్సరాల కంచెలు. అది బాగా జనాలు పేదోళ్ళకే కదా ఇచ్చేది, అది ఏదో వరకు ఇస్తే అయిపోవు కదా. అది వల్ల మైనస్ బాగా ఉంది. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్, విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది ఇక్కడ? విద్యా వ్యవస్థ ఇట్లా బాగా పర్వాలేదు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి విషయంలో చూసుకుంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎవరి మార్కు వాళ్ళకు ఉంది. కాకపోతే తెలంగాణ తెచ్చింది ఆయన కాబట్టి 2 సార్లు చేసిండు. అసలు దేశం లేని పథకాలన్నీ ఆయన పెట్టిండు. రైతు బంధు అవుతుంది, రైతు బీమా అవుతుంది. ఏ స్టేట్లో మన భారతదేశంలో ఏ స్టేట్లో కూడా పెట్టలేని విధాన పథకాలు. ఆయన ట్రేడ్ మార్క్ ఆయనకు ఉంది, ఈయన ట్రేడ్ మార్క్ ఈయనకు ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల పెద్ద మనుషుల సమస్యలు కాకుండా కానీ లోకల్లో ఉండే సమస్యలు తీర్స్తే బాగుండు. అది పేరు ప్రజల బాధపడుతున్నారు. సమ్మె చేస్తున్నారు, ఆడ 40 రోజులు సమ్మె చేసారు, అక్కడ సమ్మె చేసారు. ఏది పేదోళ్ళే కదా వాళ్ళంతా. వాళ్ళకి ఏదో పరిష్కారం చేసి ఇస్తే బాగుండేది.